దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 6:69. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. చూడండి, ఈ యొక్క మాటల్ని సీమోను పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా ఈ లోకానికి తెలియజేశారు, నేనును తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్నామని. మరి జీవం కలిగిన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి మరి పంపి ఉన్నారు, ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికని అనేక మంది విశ్వసించలేకపోతున్నారు. అయితే సీమోను పేతురు అంటూ ఉన్నాడు కదా, దేవా నీవే దేవుని కుమారుడవని, మేము నీ యందు విశ్వాసముంచి మిమ్మల్ని మీ పరిశుద్ధుడవని మేము ఎరిగి ఉన్నాము అంటూ ఉన్నాడు. చూడండి, ఈ దినాన అనేక మంది యేసుక్రీస్తుని మరి మంచివాడని, మరి కొందరైతే మంచివాడు కాదని, ఆయన యొక్క మాటలు మోసకరమని, ఆయన యొక్క వాక్యం అబద్ధమని, ఆయన గురించి ఎంతో చెడ్డగా ఈ లోకం మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాలి, నశించిపోతున్నటువంటి వారికి యేసుక్రీస్తుని గురించి అనేటువంటి వార్త ఎంతో వెర్రితనంగా ఉంటుంది. కానీ మరి రక్షించబడుతున్నటువంటి వారందరికీ కూడా ఆయన గురించి అనేటువంటి వార్త ఎంతో శక్తి ఉన్నదని మనం ఎంతో గుర్తెరిగి ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయని. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ వాక్యములో తండ్రి విన్న మాటలు బట్టి నెయ్యందు విశ్వాసముంచి అయానియందు నిలిచుండే కృపను నీ ప్రజలకు దయచేయండి ప్రభా. ఈ లోకమునకు రక్షణ ఇవ్వడానికి మీరు వచ్చారని ప్రతి ఒక్కరు గుర్తిరిగి ఆయనని ధరించుకునేలాగా సహాయం చేతండి అయ్యా. ఇదిగో నీ బిడ్డల గృహంలో ఏ శోధన, ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖము, ఏ సమస్యతో వారు తండ్రి ఉంటూ ఉన్నారో వాటన్నిటినీ చేస్తున్నాములు విడిపించండి, వారిని ధైర్యపరచండి, బలపరచండి. చదువుల యందు, ఉద్యోగముల యందు, వ్యాపారముల యందు, పనిపాటల యందు, సమస్త విషయముల యందు దినమంతా నీ బిడ్డలకి తోడుగా ఉండి నడిపించండి. కీడు, శోధన, అపాయం తప్పించండి. పరలోక పరిశుద్ధత, పవిత్రత నీ ప్రజలకు ఎంతగానో మీరు దాయిచ్యమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.